హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫుడ్ ఆన్ ఎర్త్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మేము గోబీ 65 చేస్తున్నాం కాలీఫ్లవర్తోని. దానికి కావాల్సిన పదార్థాలు కాలీఫ్లవర్, పసుపు, ధనియాల పొడి, కొత్తిమీర, అల్లం వెల్లిపాయ పేస్ట్, ఉప్పు, మసాలా, కారం, కార్న్ఫ్లోర్, మైదాపిండి, ఓమా, ఆయిల్. కాలీఫ్లవర్ని అది ఉడకబెట్టుకోవడానికి వాటర్ పెట్టుకుందాం. పెట్టమ్మా. కాలీఫ్లవర్ని కట్ చేసుకుందాం. కట్ చేయమా. కింద కట్ చేసేసి ఒకటిసారి తీసేసి అయిపోతుంది. ఒక్కొక్క పీస్ మంచిగా కట్ చేసుకోవాలి. అట్లయితేనే తునిగిపోతే మంచిగా రాదు. పసుపు వేసుకోండి. ఏమైనా క్రీములు అయినా ఏమైనా ఉంటే పోతాయి. తర్వాత ఉప్పు వేసుకొని మనం కాలీఫ్లవర్ వేసుకుందాం. ఉప్పు కూడా వేయమా. ఉప్పు ఏందా చిట్టి డబ్బాలు తీసుకొచ్చినావు? పెద్ద డబ్బా వీటికి ఇప్పుడు ఎంత పట్టదు కదా. తీసేయమ్మా. ఇంకా ఫ్రెండ్స్ కొంచెమే ఉడకబెట్టుకోవాలి, అంత ఓవర్ ఉడకబెట్టుకోవద్దు. మైదాపిండి సగం తీసుకోండి. కార్న్ఫ్లోర్ కూడా సగం తీసుకోండి. మీకు ఇష్టం ఉంటే ఒట్టి కార్న్ఫ్లోర్ వాడినా ఏం కాదు, ఓవర్ ఇష్టం వాళ్ళకి. ఇట్లయితే మంచిగా క్రిస్పీ వస్తాయి, లేయర్స్ లెక్క. అల్లం వెల్లిపాయ పేస్ట్, పసుపు 1/2 టీ స్పూన్ వేసుకోండి. ఓమా, మసాలా, ధనియాల పొడి, కారం, ఉప్పు. కొంచెం వాటర్ పోసుకుంటా మిక్స్ చేసుకోవాలి. పర్ఫెక్ట్ మిక్స్ వచ్చే వరకు. అంత గట్టిగా కావద్దు, అంత లూజు కావద్దు, మీడియం సైజులు ఉంటే మనకు మంచిగా వస్తుంది. ఇట్లా వచ్చే వరకు ఉంచాలి ఫ్రెండ్స్, సాగాలి మంచిగా పిండి. అలా అయితే మనకి మంచిగా వస్తుంది. 2 నెలలు ఆపినాము. ఇక మళ్ళీ ఇప్పుడు చూడాలంటే చాలా కష్టం. ఆయిల్ పోసుకోండి. ఫ్రెండ్స్ వేసుకోండి. ఏ మమ్మీ విడి మొత్తం మంచిగా వస్తట్టు. ఒకసారి మంచిగా వేగినాయి, తీసేసుకోండి. కలర్ కూడా బాగా వచ్చింది.
నూనె పోసుకోండి. పచ్చిమిర్చి వేసుకోండి. కరివేపాకు వేసుకోండి. కొత్తిమీర వేసుకోండి. ఇంకా ఫ్రైడ్ గోబీలను వేసుకోండి, కాలీఫ్లవర్ని. చూస్తానికి అయితే సూపర్ ఉంది. టేస్ట్ కూడా బాగానే ఉంటుంది. స్మెల్ కూడా మస్తు వస్తుంది, మంచిగా వచ్చినట్టు. ఫ్రెండ్స్, గోబీ 65 అయితే ప్రిపేర్ అయిపోయింది. చాలా బాగా వచ్చింది. మమ్మీ ఇంకా టేస్ట్ చేయి. గోబీ 65 ఉడికిందా? క్రిస్పీ క్రిస్పీ ఉన్నాయా? బాగున్నాయి, మంచిగా వచ్చినాయి. క్రిస్పీ క్రిస్పీ, ఉప్పు కారం అన్నీ మంచిగా.